భారతదేశాన్ని ప్రధాని మోదీ సర్వనాశనం చేశారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం అషిల్ మెట్ట వద్దనున్న కేఏ పాల్ కన్వెన్షన్ సెంటర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ డీలిమిటేషన్ పై రాజకీయ పార్టీల నాయకులు మాట్లాడకపోవడం దారుణమన్నారు. There won't be any serious opposition, and that's what is happening. That's what they are planning. They have finished everybody who has opposed in a serious way, such as Kejriwal and Chandrababu Naidu. Now Chandrababu Naidu completely surrendered, just like Jagan surrendered while he was the CM for 5 years. So we can do wonders. Remember N.T. Ramarao, only an actor, not politician, with 30 plus MPs. He shook and stood as the second most powerful party when Indira Gandhi had 400 MPs. సర్వనాశనం అయిపోయింది. అందుకే ఈరోజు బడ్జెట్ ఆంధ్రప్రదేశ్లో ఎంత అధ్వానంగా ఉంది. ఏంటి, నిరుద్యోగులకు 3,000 రూపాయలు ఇస్తానన్నాడు చంద్రబాబు. 20 లక్షల ఉద్యోగాలని సంవత్సరం అయిపోతుంది. 20,000 ఉద్యోగాలు కాదు, 20 ఉద్యోగాలు ఇవ్వలేదు. 3,000 ఇస్తానని కొంతమందికి 3,000 మందికి కాదు, 300 మందికి కూడా 3,000 రూపాయలు ఇవ్వలేదు. ఈరోజు బడ్జెట్లో చూస్తే మీరు ఏ విధమైన మహిళలకు పెన్షన్లు అన్నారు, ఇవ్వట్లేదు. అంతకంటే ముఖ్యం, కుటుంబంలో నలుగురు ఉంటే 4, 15,000, 60,000. తల్లికి వందనం అన్నాడు, తండ్రికి అప్పడాలు అన్నాడు. తల్లికి వందనం లేదు, తండ్రికి అప్పడాలు లేవు, తాతకి ఫ్లయింగ్ కిస్సులు ముద్దులు తప్ప ఏమీ లేవు. ఏడుస్తున్నాడు. ఏ అప్పుడు నీకు తెలీదా? 10 లక్షల కోట్ల అప్పు ఉన్నది, 13 లక్షల కోట్లు అని అబద్ధం ఆడేవే చంద్రబాబు నాయుడు. అప్పుడు నువ్వు ఇవన్నీ చేయలేవు, మనం కలిసి చేద్దాం అంటే నువ్వు చేతులు కలిపావా? మోదీతో కలిపావు. ఆ సిగ్గులేని పవన్ కళ్యాణ్ ఆడు యూజ్లెస్ ఫెలో, వాడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. అందుకే వాడు సోల్జర్స్ అందరూ వాడిని తిడుతున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ మహిళ